హాయ్ అండి, అందరికీ వెల్కమ్ మై టు ఛానల్ శ్రీ ఆనంద బృందావనం. ఈరోజైతే నేను వంకాయ ఆవకాయ పడుతున్నాను, మీకు చూపిస్తాను. ఇదిగోండి, వంకాయలు 1/4 కేజీ తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి నూనెలో కొంచెం వేగించాను. సగం పడ కూడా వేగలేదు, ఊరిని అలా అని తీసేసాను అనమాట. కొంచెం మగ్గినవి అప్పటికప్పుడు వేసుకోవాలంటే ఇలా మగ్గించాలి. లేదనుకోండి, మామిడికాయలాగా పచ్చి కలుపుకున్నాం అనుకో 4 రోజులు మాగాలన్నమాట. ఊరితే బాగుంటుంది 4 రోజులు. అది అప్పటికప్పుడు తినడానికి పనికిరాదు. ఇలా అనుకో అప్పటికప్పుడు తినేసేయచ్చు అనమాట. ఈ ముక్కల్లో ఉప్పు వేసాను, 2 స్పూన్లు కారము, 1 స్పూన్ ఏమో జీలకర్ర పొడి. ఇవన్నీ మనకు కావాల్సినంత వేసి, గుజ్జుగా కావాలనుకోండి ఇంకో స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు అనమాట. మెంతి పొడి 1/2 స్పూను మెంతి పొడి వేసాను. ఇప్పుడు ఇది ఆవు పొడి, మెంతి పొడి, జీలకర్ర పొడి, ఆవు పొడి, కారము, ఉప్పు వేసా. ఇది పసుపు 1/2 స్పూను వేసి బాగా కలిపేసేయాలి. కలిపేసిన తర్వాత ఇంగువ ఇష్టమైతే ఇంగువ కూడా వేసుకోవచ్చు. ఇంగువ వేస్తే చాలా బాగుంటుంది, నేనైతే వేయలేదు. ఇప్పుడైతే ఈ ముక్కలు వేయించాం కదా, ఆ నూనెతో ఇప్పుడు పచ్చడి కలుపుదాం. ఆ నూనె వేసి చాలా బాగుంటుందండి. అసలు మామిడికాయ పచ్చడి కన్నా బ్రహ్మాండంగా ఉంటుంది. కాకపోతే ఇది పచ్చి పట్టుకుంటే 4 రోజులు టైం ఉంటుంది. ఇలా కలుపుకుంటే ఎమ్మటే తినేయచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. తాలింపు కూడా అక్కర్లా, ఆవకాయ అంటే ఇలాగే పెట్టుకోవాలి, చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చూడండి, కలర్ అయితే ఎలా కనపడుతుందో, ఆ సైజు ముక్కలు చాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.